పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పటికే ఓజీ ఫీవర్ లోనే ఉన్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రాబోతుంది? ఈ ప్రశ్న కూడా అభిమానుల మదిలో మెదులుతూనే ఉంది. హరీష్ శంకర్ పవన్ కాంబోలో మూవీ కాబట్టి ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఆఖరులో దేవిశ్రీ ప్రసాద్ ఉస్తాద్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ చేయబోతున్నాడు. డిసెంబర్ 31న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విశేషాలతో పాటు రిలీజ్ డేట్ ఎప్పుడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ అయిపోయిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మిగతా పాత్రలకు సంబంధించి సీన్స్ ఇప్పుడు షూట్ చేస్తున్నారు. పవన్ హరీష్ కాంబినేషన్లో గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో మరో చిత్రం వస్తుంది. డూడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మైత్రి నిర్మాత రవిశంకర్ ఈ మూవీ అప్డేట్ ఇచ్చారు. పవన్ తన భాగం షూట్ పూర్తి చేశారని చెప్పేసరికి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్ 11 నుంచి న్యూ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందని, 20 నుంచి 25 రోజుల్లో అది ముగుస్తుందని కూడా చెప్పారు. ఇది ఉస్తాద్ చివరి స్కెడ్యూల్. సో ఉస్తాద్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్లే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇక ఉస్తాద్ రిలీజ్ విషయానికి వస్తే క్రిస్మస్, సంక్రాంతి సీజన్స్లో ఇప్పటికే డేట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. సమ్మర్ సీజన్లో మార్చ్, ఏప్రిల్ నెలల్లో టాక్సిక్, పెద్ది, ది ప్యారడైజ్, విశ్వంబర సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే మే నెల దాకా వెయిట్ చేస్తే ఉస్తాద్ ప్రొడ్యూసర్స్ పై మరింత భారం పడే అవకాశం అయితే ఉంది. పెద్ది, విశ్వంబర సమ్మర్లో 2 మెగా సినిమాలు ఉన్నాయి కాబట్టి ఉస్తాద్ తీసుకురావడం తెలివైన పని కాదు. ఇక మిగిలింది ఫెబ్ నెల. అయితే ఫెబ్ని డ్రై సీజన్గా కన్సిడర్ చేస్తారు. కానీ ఉప్పెన తండ్రి లాంటి సినిమాలు ఆ నెలలోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కాబట్టి ఫెబ్ 14న లేదా అంటే ఫెబ్ 14th వ్యాలంటైన్స్ డే కాబట్టి, లేదు అంటే శివరాత్రి సీజన్, అది 15 లేదా 16 తేదీల్లో ఉస్తాద్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే నిఖిల్ హీరోగా నటించిన స్వయంభూ చిత్రాన్ని శివరాత్రికి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఒకవేళ ఉస్తాద్ వస్తే మాత్రం నిఖిల్ మూవీని వాయిదా వేసుకుంటారు. మరి మేకర్స్ నుంచి అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాల్సిందే.